ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. టీటీడీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అది ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజుల అకామిడేషన్ ని ప్రస్తుతం టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించి అకామిడేషన్ రిలీజ్ చేశారు అని చెప్పాను కదండి. ఆ అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు, సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ మెనూ బార్ లో చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ దగ్గర క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. బుకింగ్ డేట్ అంటే మీరు ఆ 300 రూపీస్ టికెట్స్ ని ఏ తేదీలో బుక్ చేసుకున్నారు, బుకింగ్ రెఫరెన్స్ నెంబరు, సక్సెస్ఫుల్లీ బుక్డ్, మీరు ఎంత మందికి ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ దగ్గర క్లిక్ చేశారు అంటే తిరుమల అండ్ తిరుపతి రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుమల అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. తిరుమల అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అకామిడేషన్ రిలీజ్ చేయలేదండి, కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను తిరుపతి అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. తిరుపతి అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి, నేను ఏ తేదీకి అయితే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నానో ఆ తేదీ, ఆ ముందు తేదీ అంటే నేను జనవరి 11వ తేదీకి ఈ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నాను. సో ఆ తేదీ, ఆ ముందు తేదీ ఈ రెండు తేదీలకే తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి 10వ తేదీపై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే చూడండి, శ్రీనివాసం కాంప్లెక్స్ లో 204 రూపాయల రూమ్స్ 229 అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్ లో 402 రూపాయల రూమ్స్ 105 రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా 608 రూపాయలవి 27 రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మాధవం గెస్ట్ హౌస్ లో 804 రూపాయల రూమ్స్ 110 అందుబాటులో ఉన్నాయి. 1000 రూపాయల రూమ్స్ 14 అందుబాటులో ఉన్నాయి. ఇంకా విష్ణు నివాసంలో 804 రూపాయల రూమ్స్ 124 అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు నేను జనవరి 11వ తేదీపై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే చూడండి, శ్రీనివాసంలో 204 రూపాయల రూమ్స్ 200 అందుబాటులో ఉన్నాయి. 402 రూపాయల రూమ్స్ 193 అందుబాటులో ఉన్నాయి. అలాగే 608 రూపాయల రూమ్స్ 21 అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా మాధవం గెస్ట్ హౌస్ లో 804 రూపాయల రూమ్స్ 99 అవైలబుల్ లో ఉన్నాయి. 1000 రూపాయల రూమ్స్ 3 అవైలబుల్ లో ఉన్నాయి. విష్ణు నివాసంలో 804 రూపాయల రూమ్స్ 126 అవైలబుల్ లో ఉన్నాయి. తిరుపతి అకామిడేషన్ లో శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్ రూమ్స్ బుక్ చేసుకునే వారికి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే బస్ మార్గం ద్వారా వచ్చే వారికి దగ్గరగా ఉంటాయండి. విష్ణు నివాసం ని సెలెక్ట్ చేసుకుని రూమ్ ని కనుక బుక్ చేసుకుంటే తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉంటుంది. ట్రైన్ మార్గం ద్వారా వచ్చే వారికి దగ్గరగా ఉంటుంది. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి కొండ కింద తిరుపతిలో అకామిడేషన్ అనేది ప్రస్తుతం భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ప్రస్తుతం తిరుపతి అకామిడేషన్ అవైలబుల్ లో ఉంది కాబట్టి వెంటనే లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరైతే ఎగ్జాక్ట్ గా 10 గంటల కల్లా లాగిన్ అయ్యారో అంటే ఎవరికైతే తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందో ఆ భక్తులకి తొందరగా ఈ టికెట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఆ భక్తులందరూ కూడా ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడం జరిగిందండి. ఎవరైతే కొంచెం లేట్ గా లాగిన్ అయ్యారో అండ్ ఎవరికైతే ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందో అంటే 3 నిమిషాలు 4 నిమిషాలు ఇలా ఎవరికైతే ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందో ఆ భక్తులందరికీ కూడా టికెట్స్ అనేవి లేట్ గా ఓపెన్ అవ్వడం అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో కూడా ఎక్కువ ఎర్రర్స్ అయితే రావడం జరిగింది. ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ మందికి కంట్రీ దగ్గర సెలెక్ట్ కాకపోవడం, ఇంకా దిస్ స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అనే ఎర్రర్స్ రావడం, మరికొంత మందికి డ్యూ టు హై డిమాండ్ వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ అని ఎర్రర్స్ రావడం, ఇలాంటి ఎర్రర్స్ అయితే ఈ రోజు ఎక్కువ మందికి రావడం జరిగింది. సో నేను కూడా వైకుంఠ ద్వాదశి రోజుకి అంటే జనవరి 11వ తేదీకి మా ఫ్యామిలీలో మొత్తం 6 మెంబర్స్ కి టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా 2 బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో నేను లాగిన్ అయ్యానండి. ఒక బ్రౌజర్ లో తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చింది, ఒక బ్రౌజర్ లో ఎక్కువ వర్చువల్ క్యూ టైం అయితే ఈ విధంగా రావడం జరిగింది. తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిన బ్రౌజర్ లో నేను కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేశాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా 6 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ని కూడా ముందుగానే నేను క్లిప్ డైరీలో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను. సో క్లిప్ డైరీ విధానం ద్వారా ఇక్కడ ఫాస్ట్ గా ఆ 6 మెంబర్స్ డీటెయిల్స్ ని కూడా ఫిల్ చేసుకొని
ఫాస్ట్ గా అయితే నేను ఈ టికెట్స్ ని బుక్ చేయడం జరిగింది. ఇదండి ఈ రోజు రిలీజ్ చేసిన వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ సంబంధించి. మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు బుకింగ్ లో మీకు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సాఫీగా టికెట్స్ బుక్ అయ్యాయా, ఒకవేళ మీకు టికెట్స్ బుక్ కాకపోతే ఎలాంటి ఎర్రర్స్ వచ్చి టికెట్స్ బుక్ కాలేదు అనే దానికి సంబంధించి ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో తిరుపతి అకామిడేషన్ అనేది ప్రస్తుతం టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి అకామిడేషన్ ఇంకా కూడా అవైలబుల్ లో ఉంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల అకామిడేషన్ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి రిలీజ్ చేస్తారా చేయరా అనేది ప్రస్తుతానికైతే అప్డేట్ లేదండి. మాక్సిమం తిరుమల అకామిడేషన్ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి రిలీజ్ చేసే అవకాశం లేదు. ఆ 10 రోజులలో తిరుమల అకామిడేషన్ డైరెక్ట్ ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. ఇది మనకున్న సమాచారం అండి. ఒకవేళ తిరుమల అకామిడేషన్ ఈ తేదీలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే వెంటనే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.